అన్న రండి. సో మీరు చాలా సీనియర్ అంట, రండి. సో ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తారు అన్న? 36 years. 36 ఇయర్సా? ఏం భయం అవుతుందా? దగ్గరా పెద్ద మనిషి. ఎన్ని ఇయర్స్? 36. రిటైర్మెంట్ ఎప్పుడు? ఈ 30 2025 30 తారీఖు రిటైర్మెంట్. సో ఇంకా అసలు 10 రోజులే ఉందిగా. 10 days ఉన్నది. ఓకే, 10 daysలో రిటైర్మెంట్. నేను వచ్చేసి నా అపాయింట్మెంట్ బెల్లంపల్లి. ఓకే, బెల్లంపల్లి ప్రస్థానం స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి వేరే వేరే మైన్లు తిరిగి ఈ మైన్కి రావడం జరిగింది. ఓకే, ఈ మైన్కి వచ్చేసి 20 years సర్వీస్ అవుతుంది. నేను పెద్దపల్లి ఉంటా. ఓకే, పెద్దపల్లిలో అప్పడం ఎట్లా వచ్చిండు అన్న మీకు జాబ్? ఎట్లా వచ్చింది జాబ్? మనం రన్నింగ్. ఓకే, రన్నింగ్లో వచ్చిన. ఓకే, నేను వచ్చే సపోర్ట్ మీద నా పేరు సిరిశెట్టి రాములు. ఓకే. అంటే రన్నింగ్లు అంటే ఎట్లా? రన్నింగ్ అంటే అప్పుడు కార్డు, ఓకే, బెల్లంపల్లి కార్డు తీయడం జరిగింది. ఓకే, అక్కడనే కార్డు ఇష్యూ అయిన తర్వాత అక్కడ రన్నింగ్ చేసిన. ఓకే, అక్కడ నుండి రన్నింగ్ అయినాక అక్కడ అపాయింట్మెంట్ అయింది. ఓకే. ఒకవేళ ఇప్పుడు సింగరేణిలో జాబ్ రావాలంటే కష్టమా లేకుంటే టాలెంట్ ఉంటే వచ్చేస్తుందా? ఎడ్యుకేషన్ పరంగా అంటే టాలెంట్. ఓకే. ఇక మామూలుగా అంటే ఛాన్స్ లేదు. ఓన్లీ డిపెండెంట్. ఓకే. మెడికల్ ఇన్వాల్వ్డ్ అయితే మాత్రమే మైండ్లో రావడానికి అవకాశం ఉంది. అయితే నేను ఇప్పుడు హైదరాబాద్లో ఉంటా, నేను పీజీ చదివినా, నాకు ఇలా జాబ్ వస్తుందా? రాదు. రాదా? దానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఏం ప్రాసెస్ అన్న? ఏం ప్రాసెస్ అంటే మీకు ఈ మైండ్ తరఫున ఏమైనా జాబ్స్ పడితే దాని క్వాలిఫికేషన్ కరెక్ట్ అయితే అప్పుడు ఎడ్యుకేషన్ పరంగా నీకు వస్తుంది టాలెంట్ ఉంటే. ఓకే. జాబ్లు ఎప్పుడు పడతాయి? జాబ్లు అంటే మనకు బీటెక్, మైనింగ్ బీటెక్, మైనింగ్ మెకానికల్ అలాంటివి ఉన్నప్పుడే జాబ్స్. ఓకే. ఏం చదువుకురన్నా మీరు? మేము అప్పుడు 10th. 10th? ఓకే. సో అప్పటి 10thకి ఇప్పుడు 10thకి చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మామూలు 10th లెక్కకే లేదా? లెక్కకి లేదా? అప్పుడు 10th, ఇప్పుడు డిగ్రీ ఒకటే. ఓకే. ఎంతమంది పిల్లలన్నా? నాకు 3 అమ్మాయిలు. ఓకే. ఒక బాబు. బాబు కూడా బీటెక్ అయిపోయింది. ఓకే. జాబ్ చేయాలంటే అన్నాడు. సో ఇంకేంది, 10 రోజులలో రిటైర్మెంట్ అయిపోతే కొడుకుకి వస్తుందేమో. రాదా? నేను డిపెండెంట్గా మెడికల్ పోలే. ఓకే. చేయన్నాడు. ఇష్టం లేనప్పుడు మనం కూడా సింగరేణిలో పెట్టియద్దని ఆలోచన పెట్టియాలి. ఓకే. బెంగళూరులో కోచింగ్.